ముందుగా రైతు సోదరులకు నమస్కారం. నేను మీ హరికృష్ణ. వెల్కమ్ టు బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆల్ క్రియేషన్స్. మనం ఉన్నాము ఈరోజు అయితే ఎస్ నాగలాపురం గ్రామంలోని చంద్రగారి పొలంలో అయితే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈయన కొట్టాడు ఈ పత్తి పొలానికి వచ్చేసి బైఫెంటెక్స్ అలాగే కిల్లెక్స్. ఫస్ట్ స్ప్రేలో ఈ రెండు స్ప్రే చేశారు. అలాగే ఈ మందులు అయితే ఆయన స్ప్రే చేయడం జరిగింది. ఇది వచ్చేసి 50 రోజుల పైరు అని ఆయన చెప్తున్నాడు. సో ఈ పొలం అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ గమనించవచ్చు మనం. ఈ విధంగా కాపు కానీ లేకపోతే పూత కానీ ఈ విధంగా అయితే కనపడడం జరుగుతుంది మనకి. ఇది వచ్చేసి సీడ్ ఏది 369. ఇది వచ్చేసి క్రిస్టల్ 369, క్రిస్టల్ కంపెనీ వారి 369. ఇదైతే ఈ విధంగా ఉంది. సో ఈ క్రిస్టల్ కంపెనీ వారి 369 పత్తి విత్తనాలు నాటుకోవడం జరిగింది. అలాగే ఈ 50 రోజుల పత్తి పండుగ వచ్చేసి ఫస్ట్ స్ప్రేగా బైఫెంటెక్స్ అలాగే కిల్లెక్స్ ఈ టెక్నికల్స్ ఈయనైతే వాడడం జరిగింది. ఈయన వాడిన తర్వాత పొలం అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి ఆయన మాటల్లోనే ఆయనకి ఎలా పనిచేసింది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఓకే, నమస్కారం అన్న. అన్న మీ పేరు? చంద్రశేఖర్. ఏ ఊరు? ఎస్ నాగలాపురం మండలం, ఎమ్మిగనూరు మండలం, జిల్లా కర్నూలు జిల్లా. ఓకే, నేనైతే ఎస్ నాగలాపురం గ్రామంలోని ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లాలో ఈయన ఇక్కడైతే స్ప్రే చేయడం జరిగింది. ఈయన ఏమేమి స్ప్రే చేశారన్న? బెఫెటిక్స్ కిల్లేస్ ఫస్ట్. ఓకే, రెండోసారి రిప్కిల్ టాప్ అలాగే ఇక. ఓకే, ఇవైతే ఆయన స్ప్రే చేయడం జరిగింది. 50 రోజుల పైరు 2 సార్లు స్ప్రే చేసింది. 2 సార్లు 50 రోజుల పైరు. 50 రోజుల పైరుకి కేవలం 2 సార్లు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. మందైతే స్ప్రే చేసిన తర్వాత మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ఈయన దీనికి ఎలా ఏ విధంగా వచ్చిందనేది తెలుసుకున్నాం. అన్న మీకు ఆ కిల్లెక్స్ అలాగే బైఫెంటెక్స్ వాడక ముందు పొలం ఏ విధంగా ఉండేది? తెల్లదోమ, పచ్చదోమ, చిలక, జిగో. ఓకే, జిగో, తెల్లదోమ, పచ్చదోమ, క్లీను ఉంది. నాటిన తర్వాత ఒక 20 రోజులు పెట్టింటాను. క్లీన్ పోయింది. నాటిన తర్వాత 20 రోజుల తర్వాత స్ప్రే చేసినాను. స్ప్రే చేశారు. స్ప్రే చేయలేదు, క్లీన్ పోయింది. మొత్తానికి ఏం లేదు. రెండోసారి జిగు, తెల్లదోమ, పచ్చదోమ మొత్తం పురుగుని పోయింది క్లీన్. ఓకే, ఈ మందులు మీరు ఎక్కడ కొనుక్కున్నారన్న? ఆదోని సిరుగుంప బైపాస్ రోడ్ పవన్ ట్రేడర్స్ లో తీసుకున్నాం. ఓకే, పవన్ ట్రేడర్స్ లో మీరు ఈ మందులు అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, మీరు ఈ మందులు కొనుగోలు ద్వారా ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉంది. ఎవరైనా అడుగుతున్నారు? దండిగా అడుగుతున్నారు. ఓకే, చెప్పారా మీరు? చెప్పినారు. ఓకే, మీరు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేసుకున్నారు? 10 ఎకరాలకు స్ప్రే చేసుకున్నారు. రిజల్ట్ అయితే బాగా బ్రహ్మాండంగా వచ్చింది. 2 సార్లు 15,000 బిల్ అంతే. పెద్ద కాస్ట్ కూడా తక్కువే. ఓకే, ఒకసారి 7,500 నేనైతే చెప్తున్నాడు. ఎన్ని ఎకరాలకంటే 10 ఎకరాలకు కలిపి ఒకసారి ఇంత తక్కువ రేట్ లో మనకి మందులు కావాలనుకుంటే HP పెట్రోల్ బంక్ ఆపోజిట్ సిరుగుంప బైపాస్ పవన్ ట్రేడర్స్ లో ఈ మందులను అయితే మీరు కొనుక్కోండి. అక్కడ మాత్రమే ఈ మందులు దొరుకుతాయి. సో ఈ మందులు కొనుక్కోవడం ద్వారా తెల్లదోమ, పచ్చదోమ, పురుగు అలాగే మీకు మొక్క అనేది గ్రోతింగ్ వస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ విషయం ఇంతటితో సమాప్తం. నమస్కారం.